Hi friends, welcome to e-learning educate. So friends, last video lo first part of the Indus Valley civilization అనేది కవర్ చేసుకున్నాం. ఇంట్రొడక్షన్, అలాగే కాంటెంపరీ సివిలైజేషన్, సమకాలీన నాగరికతలు, అలాగే ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి గల వివిధ పేర్లు అంటే నోమెన్క్లేచర్స్, ఆ పేర్లు వెనుకున్నటువంటి కారణాలు, అంతరార్థాలు, ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని కనిపెట్టినటువంటి ఎక్స్కవేటర్స్ ఏ రివర్ దగ్గర కనుగొన్నారు, అందులో ఉన్నటువంటి సిటీస్ ఏ రివర్ దగ్గర వాళ్ళు ఎక్స్కవేట్ చేసి కనుక్కోవడం జరిగింది, ఏ స్టేట్, అదంతా కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఎకానమీ, అసలు వాళ్ళు అప్పట్లోనే లిప్స్టిక్స్ అనేది ఆ హరప్పన్ కాలంలో నుంచే లిప్స్టిక్స్ అనేది యూజ్ చేశారంట. సో వాటి గురించి, అలాగే ఈ యొక్క సిటీస్ మనం ఏవైతే ముందు పార్ట్లో చదువుకున్నామో, ముందు వీడియోలో మొహంజదారో, హరప్ప, చాన్హుదారో, సో సిటీస్ గురించి ఎక్స్కవేషన్స్లో ఏమేమి బయటపడ్డాయి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో అనేది వినలేదో ఒకసారి అది వింటే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో మొహంజదారో మీన్స్ మౌండ్ ఆఫ్ డెడ్. మౌండ్ ఆఫ్ డెడ్ అంటే మృతుల దిబ్బ. సింధీ లాంగ్వేజ్లో మొహంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. కుషాన్ల కాలం నాటివంటి బుద్ధిస్ట్ స్తూప అనేది అప్పర్ లేయర్స్ ఆఫ్ దిస్ మౌండ్, అంటే ఈ దిబ్బలో అది త్రవగా అప్పర్ లేయర్స్లోనే కుషాన్ల కాలం నాటి బుద్ధిస్ట్ స్తూప అనేది దొరికింది. ఈ సిటీ 7 సార్లు విధ్వంసానికి గురైంది. సో 7 సార్లు వరదల ద్వారా విధ్వంసానికి గురై మళ్ళీ గాట్ రీకన్స్ట్రక్టెడ్, అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ చాలా ఇంపార్టెంట్ కట్టడాలు ఏంటంటే గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ, అండ్ అసెంబ్లీ హాల్ అండ్ టెంపుల్ లైక్ స్ట్రక్చర్. సో ఈ 4 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అవుతాం, పానాదుల తర్వాత తిన్న తర్వాత మాట్లాడుకోవడానికి ఒక అసెంబ్లీ హాల్, తర్వాత ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వెళ్ళడానికి టెంపుల్ లైక్ స్ట్రక్చర్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బ్రాంజ్ డాన్సింగ్ హాల్. సో 14 సెంటీమీటర్స్ ఉన్నటువంటి కాంస్యంతో చేసినటువంటి బ్రాంజ్ డాన్సింగ్ హాల్, ఇది కూడా వాళ్ళకి దొరికింది ఎక్స్కవేషన్స్లో. బ్రాంజ్ అనేది ఫస్ట్ ఎవరు యూజ్ చేశారంటే హరప్పన్సే ఫ్రెండ్స్. బ్రాంజ్ హరప్పన్స్ యూజ్ చేశారు. కాపర్ టిన్ మిక్స్ తోటి చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో చెప్పాను. అలాగే సీల్స్ హ్యావింగ్ ద ఇమేజ్ ఆఫ్ పశుపతి మహాదేవ, అలాగే బుల్, లింగాస్ మేడప్ ఆఫ్ స్టోన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. మనం ఇక్కడ చూస్తున్నాం ముద్రికలు, సిలిండ్రికల్ షేప్ టైప్ ముద్రికలు. మనం చెప్పుకున్నాం 4000 సీల్స్ అనేది కనిపెట్టారు అని చెప్పని. అందులో ఒక ముద్రిక ఇది. ఈ ముద్రిక అనేది మనకి ఏం చెప్తున్నాయంటే, ఈ సీల్స్ అన్నీ కూడా మెసోపొటేమియన్ సివిలైజేషన్కి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ గురించి మనకు వివరిస్తున్నాయి. అలాగే కాంస్యంతో చేసినటువంటి రంపము, రాగితో చేసినటువంటి 2 ఖడ్గాలు కూడా లభించాయట మొహంజదారోలో. మనకి ఏ సిటీ గురించి వచ్చినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ కట్టడాల గురించి చెప్తాము, యాజ్ వెల్ యాజ్ ఆ తర్వాత ఎక్స్కవేషన్స్లో ఏం బయటపడ్డాయి అని చెప్తాం. సీల్స్, కాంస్యంతో చేసినటువంటివి ఏమేమి బయటపడ్డాయి అవన్నీ చెప్తున్నాం. సో దీంట్లో ఎలా ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ, అసెంబ్లీ హాల్, టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో 7 టైమ్స్ వరదల ద్వారా విధ్వంసాన్ని సృష్టించి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు మొహంజదారోని. అలా మొహంజదారో అంటే మౌండ్ ఆఫ్ డెడ్ ఇన్ సింధీ లాంగ్వేజ్. సో ఈ 3 డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకుంటే ఏమేమి దొరికావని మీకు గుర్తుంటుంది ఈజీగా. నెక్స్ట్ కమింగ్ టు హరప్పాలో వుడెన్ కఫిన్ యాజ్ వెల్ యాజ్ మేల్ డాన్సర్, బ్రాంజ్ మిర్రర్స్, బ్రాంజ్ రిప్లిక్ ఆఫ్ బుల్లెట్ కార్ట్ అంటే ఎద్దుబండి, మెజరింగ్ స్కేల్ అంటే కొలబద్ద, పాటర్స్ వీల్ అంటే కుమ్మరి చక్రం, బరాక్ లైక్ స్ట్రక్చర్స్ అంటే సింగిల్ రూమ్డ్ హౌసెస్ అంటే ఇరుకు గదులు ఉన్నటువంటి ఇళ్ళు, అవన్నీ కూడా దొరికాయి. సో మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అంటే హరప్పాలో హరప్పాలో హర 2 హరహర అనుకుంటాం కదా. సో వుడెన్ కఫిన్ అంటే శవపేటిక లభించింది వాళ్ళకి, చెక్కతో చేసిన శవపేటిక. హరహర అయ్యో శివుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి అట్లా దండం పెట్టుకుంటాం చనిపోయిన తర్వాత. సో ఒక హర అంటే ఒకటి శవపేటిక, ఇంకొక హర అంటే మేల్ డాన్సర్, జంట్ని కూడా హర అని పేర్లు నేమ్స్ అలా ఇచ్చుకుంటారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఒక హర అంటే వుడెన్ కఫిన్ అంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పి శవపేటిక. అలాగే మేల్ డాన్సర్ ఇంకొక హర అని గుర్తుపెట్టుకుంటే మేల్ డాన్సర్ అనేది గుర్తు రావాలి. అండ్
హర అయిపోయింది. రప్ప ఉంది, రా అప్ప అంటాం కదా, రా ప్లస్ అప్ప, హరప్ప, రాప్ప. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంట్లోకే కదా మనం రమ్మని ఆహ్వానిస్తాం ఎవరైనా వచ్చినా కూడా. సో వాళ్ళకి ఎలాంటి ఇళ్ళు ఉన్నాయి? సింగిల్ రూమ్డ్ హౌసెస్, ఇరుకు గదులు ఉన్న వాళ్ళు. సో ఇరుకు గదులు సింగిల్ రూమ్స్ అంటే మేబీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు, లో క్లాస్ అయి ఉంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదా, ఎక్కువగా ఫార్మర్స్ ఉంటారు. సో ఫార్మర్స్కి ఏం కావాలి? వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళాలంటే ఎద్దు బండి కావాలి, రైట్? అది బుల్లెట్ కార్ట్. సో ఆ ఎద్దు బండికి ఏముండాలి? మనం అన్నీ చేసుకోవాలంటే కొలబద్ద, మెజరింగ్ స్కేల్ అనేది ఉండాలి కదా. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హరప్పాలో వన్ హర ఈజ్ నథింగ్ బట్ శవపేటిక. సో వుడెన్ కఫిన్, చెక్కతో చేసినటువంటి శవపేటిక, దేవుడి దగ్గరికి వెళ్ళారని చెప్పి దండం పెట్టుకుంటాం. అలాగే ఇంకొక హర మీన్స్ మేల్ డాన్స్. సో జంట్ పేరు కూడా హర, ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. రప్పాలో రా ప్లస్ అప్ప, రప్. సో అది ఎలాగా? రా అప్ప అంటాం. ఎవరిని? ఇంట్లోకే కదా పిలుస్తాం. వాళ్ళకి సింగిల్ రూమ్ హౌసెస్ ఉన్నాయి. సో సింగిల్ రూమ్ హౌసెస్ ఇరికైన కదా వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసుకుంటారు? ఫార్మింగ్ చేసుకుంటారు. ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఎడ్లు బండి అవన్నీ ఉండేవి ఆ రోజుల్లో. సో ఎడ్లు బండి ఉంది. ఎడ్లు బండిని తయారు చేయడానికి ఏముంటుంది? మెజరింగ్ స్కేల్, సో కొలబద్ద అనేది ఉంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే పాటరీ వీల్స్, బ్రాంజ్ మిరర్స్. చాన్హుదారో. సో మొహంజదారో అనేది, దారో అనే వచ్చేవి రెండు సిటీస్ ఉన్నాయి, మొహంజదారో, చాన్హుదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. మొహంజదారోలో చాలా రకాలు ఉన్నాయి, ఎన్నెన్నో గ్రేట్ బాత్, గ్రేట్ గ్రాండ్ అవన్నీ ఉన్నాయి. కానీ చాన్హుదారోలో ఏమీ లేదు. సో ఏమీ లేదు, కోట లేని ఏకైక నగరం ఏంటంటే చాన్హుదారో. అలాగే ఇంక్ పాట్, బ్రాంజ్ బుల్లెట్ కార్ట్ వర్ డిస్కవర్డ్. సో ఏం లేవు, ఒట్టి ఒక ఎద్దు బండి అవన్నీ దొరికాయి. అలాగే పిల్లికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ సిటాడెల్ అని వచ్చింది ఫ్రెండ్స్. సిటాడెల్ అంటే ఏంటి నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. ఒకసారి ఆ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. లోతల్. లోతల్ మీన్స్, లోతల్ కూడా మౌండ్ ఆఫ్ డెడ్ అనే అర్థం అనమాట. గుజరాతీ లాంగ్వేజ్లో లోతల్ మీన్స్ మౌండ్ ఆఫ్ డెడ్ అంటే మృతుల దిబ్బ. సో మొహంజదారో అనేది సింధ్ లాంగ్వేజ్లో మృతుల దిబ్బ అని అర్థం. లోతల్ అంటే గుజరాతీ లాంగ్వేజ్లో మృతుల దిబ్బ అని అర్థం. ఇక్కడ లోతల్ అని ఉంది. లోతల్ అంటే చాలా లోతుగా చదవాలి. ఈవెన్ లోతు మనుషులు ఏంటి, పైకి నవ్వుతా కనిపించిన లోపల చాలా 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 లోపల అన్ని థాట్స్ అన్నీ వస్తుంటాయి. సో అంత లోతుగా ఇప్పుడు మనం చదవాలి, ఎందుకంటే చాలా ఉంది ఇక్కడ స్క్రిప్ట్. సో ఇట్ వాస్ ద చీఫ్ పోర్ట్ టౌన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఒక ఓడరేవ్ కూడా బయటపడిందంట. సో ఒక ఓడరేవ్ అనేది బయటపడింది. డాక్ యార్డ్ హ్యాస్ బీన్ అనెర్త్డ్ దేర్. అలాగే పర్షియన్ గల్ఫ్కి చెందినటువంటి ఒక ముద్రిక, ఓడబొమ్మ కలిగిన ముద్రికలు అనేవి దొరికాయి. సో ఓడరేవ్ ఉంది కాబట్టి ఆ ముద్రికలు అనేది దొరికాయి, రైట్? ఓడరేవ్ ఉంది కాబట్టే కదా షిప్ ఇమేజ్ అనేది దొరికింది. సో షిప్ అనేది ఎక్కడ ప్రయాణిస్తుంది? నీళ్ళల్లో ప్రయాణిస్తుంది. ఆ నీళ్ళల్లో ఇప్పుడు సాహసవీరుడు సాగర్ కన్నీ మూవీ చూసినట్లయితే గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో నీళ్ళలో షిప్ ఇమేజ్ దొరికింది. ఓడరేవ్ ఉందంటే షిప్స్ అనేది దొరుకుతాయి కంపల్సరీగా, షిప్స్ తిరుగుతాయి కదా. సో ఆ షిప్స్తో పాటు ఏం దొరికాయి అక్కడ నీళ్ళల్లో? వాళ్ళకి గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్, కాపర్ బ్యాంగిల్స్, గోల్డ్ సంబంధించినవన్నీ దొరికాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళ నీళ్ళల్లోకి వెళ్ళారు ఆ గోల్డ్ కోసం. వెళ్ళేసరికి ఏమైపోయారు? ఊపిరాడక ఇద్దరు చనిపోయారు. సో ఇద్దరు చనిపోయేసరికి ఏంది? డబుల్ బరియల్. వాళ్ళిద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టినటువంటి డబుల్ బరియల్, 2 బాడీస్ అనేది ఒకే దాంట్లో ఖననం చేసినటువంటి డబుల్ బరియల్ చిక్కింది. అయ్యో, గోల్డ్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు, ఇద్దరు చనిపోయారు. సో అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఫైర్ ఆల్టర్, చెస్ బోర్డ్, టెరకోటా హార్స్ ఇమేజ్, గ్రెయిన్ ఆఫ్ రైస్, బ్రాంజ్ మెజరింగ్ స్కేల్. సో అతను చనిపోయాడంటే కాల్చాలి. ఫైర్ ఆల్టర్ మీన్స్ యాక్చువల్లీ హోమగుండాలు. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైర్ ఆల్టర్ అంటే అతను కాల్చేటప్పుడు ఆ కట్లు కానీ అతను ఒక బాక్స్ చేయాలంటే అతనికి ఏం కావాలి? మెజరింగ్ స్కేల్ కావాలి. సో అతనితో పాటు అతనికి ఇష్టమైనటువంటి చెస్ బోర్డు, హార్స్ నెట్లో వేయలేము కాబట్టి హార్స్ ఇమేజ్, రైస్ అదంతా కొంచెం పెట్టారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం లోతలు అంటే చాలా లోతుగా అనేది మనం పరిశీలించాలి. లోతలు అంటే ఫస్ట్ మీరు ఒక ఓడరేవ్ గుర్తుపెట్టుకుంటే మీకు కంటిన్యూస్గా అన్నీ గుర్తుంటాయి. ఓడరేవ్ ఉంటుంది. సో ఓడరేవ్ అనేది బయటపడింది. ఓడరేవ్లో తిరిగేది ఎక్కడ? షిప్స్. ఆ విధంగా షిప్ ఇమేజ్ బయటపడింది. షిప్స్ అంటే షిప్స్ నీళ్ళల్లో తిరుగుతాయి. షిప్స్తో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి? బంగారం అదంతా దొరుకుతుంది, గోల్డ్, ప్రీషియస్ స్టోన్స్. సో ఆ బంగారం కోసం వెండి వాళ్ళని ఏమయ్యారు? ఇద్దరు కూడా చనిపోయేసరికి వాళ్ళిద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టారు. అది డబుల్ బరియల్. సో ఆ డబుల్ బరియల్ వాళ్ళని కాల్చడానికి ఒక పెట్టె లాంటిది ఏదైనా కావాలి. సో అందుకు మెజరింగ్ స్కేల్, కొలబద్ద అనేది కావాలి. అవన్నీ పెట్టె తయారు చేయాలంటే మెజరింగ్ స్కేల్ కావాలి కదా, అవి మెజర్మెంట్స్ కోసం. సో ఆ విధంగా కొలబద్ద. అలాగే ఫైర్ ఆల్టర్స్, హోమగుండాలు, అతనికి ఇష్టమైనటువంటి చెస్ బోర్డు, టెరకోటా హార్స్ ఇమేజ్, రైస్ అదంతా పెట్టి అతన్ని పూడ్చడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కాళీబంగన్. సో కాళీబంగన్లో కూడా ఏం లేదు, అంతా ఖాళీగానే ఉంది.
కాళీబంగన్ పేరులోనే ఉంది కదా, అంతా ఖాళీగానే ఉంది. ఒక నాగలితో దున్నినటువంటి భూమి దొరికింది, 7 హోమగుండాలు దొరికాయి, జంతు బలులకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి అంతే. బనవాలి, ఇంకా బనవాలి చూస్తే వాలిపోయింది అంతా. సో వాలి పేరు అక్కడే ఉంది కదా బనవాలి అని, బన్వాలి అనేది అంతా వాలిపోయింది. సో కాళీబంగన్లో మీరు ఇందాక మనం చూసినట్లయితే మనం ఫస్ట్ దాంట్లో ఐ విల్ షో యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ కాళీబంగన్లో బీబీ లాల్ అనేటువంటి ఎక్స్కవేటర్ సరస్వతిని ప్రార్థించాడు. దేనికోసం? రాజస్థానం కోసం ప్రార్థించాడు అని గుర్తుపెట్టుకున్నాం. ఖాళీగా ఉన్నటువంటి బుర్రతోటి అతను లోడ్స్ ఆఫ్ లవ్ తోటి, లాల్ అంటే లోడ్స్ ఆఫ్ లవ్ తోటి సరస్వతిని ప్రార్థించాడు. దేనికోసం? రాజస్థానం కోసం. దాంట్లోనే ఉంది. ఆ సరస్వతిని ప్రార్థించేసరికి అతనికి దున్నినటువంటి భూమి అంటే ఏం లేదు, కాళీబంగన్ ఖాళీగానే ఉంది, ఏం లేదు, భూమి ఏం లేవు అనమాట. సో ఆ 7 హోమగుండాలు చేశాడు సరస్వతిని ప్రార్థిస్తూ. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బన్వాలి. బన్వాలి అంటే వాలి. వాలి ఇందాక ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఆల్రెడీ మీరు ముందు చదివిన దాన్ని బట్టే. సో వాలి అంటే బిస్ట్, సరస్వతి, హర్యానా. సో బన్వాలీలో ఎక్స్కవేటర్ బిస్ట్, రివర్ వచ్చేసి సరస్వతి, హర్యానా. ఆయన వాలిపోయాడు ఎందుకు? దిష్టి తగిలిందని చెప్పని. సో వాలిపోయాడు, అతనికి ఏం లేదని. అందుకని బాగా అభీష్టంగా కోరుకొని సరస్వతిని ప్రార్థించాడు. ఆ విధంగా కూడా మీరు అంటే ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఆ థాట్స్ అనేది వస్తుంది, గుర్తుంటుందని. సో బన్వాలీలో కూడా ఎటువంటి అద్భుతమైన నగర శైలి అనేది ఉండదు, వాలిపోయినట్లే ఉంటుంది. సో రహదారులన్నీ కూడా ఏవి క్రమ పద్ధతిగా నిర్మించిన అదంతా కూడా ఏం లేదు. 11 గదులు కలిగినటువంటి ఒక భవనం మాత్రం బయలుపడిందని చెప్తున్నారు. అలాగే టెర్రకోటతో చేసిన నాగలి బొమ్మ, పులి బొమ్మ, నాగలి బొమ్మ, పులి బొమ్మ, అంతకు మించి ఏం దొరకదు. నాగలి బొమ్మ, పులి బొమ్మ యాజ్ వెల్ యాజ్ 11 రూమ్స్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అనేది దొరికాయి. ఇక సర్కోటోడా. సర్కోటోడా అంటే గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరం ఫ్రెండ్స్ అది. సో మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఇలాగ గుజరాత్ దగ్గర కచ్, రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఒక నగరము. గుర్రపు వాస్తవ అవశేషాలు ఇక్కడ ఎక్కువగా లభించాయి. సో ప్రారంభంలో సింధు ప్రజలకి ఈ గుర్రం తెలియదు, ఆర్యులే గుర్రాన్ని యూజ్ చేశారు అని చెప్పని అనుకున్నారు. కానీ కాదు, గుర్రం యొక్క కొన్ని జాడలు, వాస్తవ అవశేషాలు అవన్నీ కూడా దీంట్లో ఇక్కడ సర్కోటోడాలో బయటపడ్డాయంట వాళ్ళకి. సో అలాగే బ్రాంజ్ కూడా ఫస్ట్ ఆరియన్సే యూజ్ చేశారని చెప్పారు, కానీ కాదు, బ్రాంజ్ కూడా ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్సే యూజ్ చేయడం జరిగింది. ఇది ఈవెన్ గుర్రాలు కూడా సింధు ప్రజలతోనే యూజ్ చేశారు, ఆరియన్స్ కాదు. అలాగే కుండల్లో శవాన్ని పెట్టి అన్నం చేసే పద్ధతి అవి కూడా కొన్ని ఏవో కనుగొన్నారండి ఫ్రెండ్స్. డోలవీరా. డోలవీరా అంటే ఎక్స్కవేటర్ ఎవరని చెప్పుకున్నాం? జోషి, రైట్? జోషి. రివర్ అనేది ఏ రివర్ లేదు అది చేసిన దగ్గర. సో అందుకే రివర్ అనేది ఏది లేకపోవడం వల్లే రిజర్వాయర్ అనేది నిర్మించారు అక్కడ. రిజర్వాయర్ నిర్మించారు కదా. సో నో రివర్ అని ఉంది కదా డోలవీరా దగ్గర. ఇందాక మన మేజర్ సిటీస్ అప్పుడు చూసినప్పుడు డోలవీరా, ఎక్స్కవేటర్ జోషి, నో రివర్ అని ఉంది. సో అందుకని రిజర్వాయర్ అండ్ స్టేడియం అనేది అక్కడ బిల్డ్ చేసుకున్నారు. ఇంకా టౌన్ ప్లానింగ్. సో టౌన్ ప్లానింగ్ చూసుకుంటే ఇది ఒక అర్బన్ సెటిల్మెంట్ ఫ్రెండ్స్. సో ఒక సివిలైజేషన్ అంటేనే ఒక అర్బన్ సెటిల్మెంట్స్ అని చెప్పుకున్నాం. సివిలైజేషన్ అంటే ఒక అడ్వాన్స్డ్ సొసైటీ అని చెప్పుకున్నాం. సో ఇది కూడా చాలా అడ్వాన్స్డ్ సొసైటీ. అసలు టౌన్ ప్లానింగ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు ఒక యూనిఫామ్ ప్లాన్ తోటి వాళ్ళ సిటీస్ అన్నీ కూడా కట్టుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఒక ప్రణాళికబద్ధంగా, ఒక శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క నిర్మాణాన్ని వాళ్ళు కట్టుకున్నారు, అందరూ ఒక యునైట్గా కలిసి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇదంతా మనకి ఏం తెలుస్తుంది? ఒక వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్ అనేది తెలుస్తుంది, వాళ్ళకి స్కిల్ఫుల్నెస్ అనేది తెలుస్తుంది, వాళ్ళ యొక్క హైలీ సివిలైజ్డ్ లైఫ్ గురించి అదంతా కూడా తెలుస్తుంది. అంటే ఒక ఎక్సలెన్స్గా ఉండేదంట ఫ్రెండ్స్ టౌన్ ప్లానింగ్ అని. గ్రిడ్ సిస్టమ్, గ్రిడ్ ప్యాటర్న్ తోటి చాలా ఎక్సలెంట్గా వాళ్ళు కట్టుకున్నారు ఆ యొక్క బిల్డింగ్స్ అనేది చెప్తున్నారు. అలాగే ప్రతి సిటీ కూడా అప్పర్ టౌన్గా, లోయర్ టౌన్గా, టూ టౌన్స్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అప్పర్ టౌన్ వాళ్ళని సిటాడెల్. ఇందాక సిటాడెల్ నేమ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఆ సిటాడెల్ అంటే పైన ఎగువ ఉన్నటువంటి నగరాన్ని సిటాడెల్ అనేవాళ్ళు. అందులోనే ఎక్కువగా రిచర్ క్లాస్ పీపుల్ ఉండేవారు. అలాగే ఇంకొక పక్క ఉన్నటువంటి ఈ ప్లేస్ని అది లోయర్ టౌన్ అనేవారు. అందులో పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. సో ఆర్థికంగా తక్కువగా ఉన్నటువంటి ఆర్డినరీ పీపుల్ నివసించేవారు. సిటాడెల్ ఎగువ ఉన్నటువంటి నగరంలో, అప్పర్ టౌన్లో ఎవరు నివసించేవారు? ఎక్కువగా నోబెల్స్, రూలర్స్, మర్చెంట్స్, రిచర్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా అక్కడ నివసించేవారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్? మతపరమైనటువంటి
విభేదాలు ఏవి చూపించకపోయినా కూడా ఆర్థికపరమైనటువంటి విభేదాలు చూపించారు అప్పటి నుంచి అని తెలుస్తుంది. సోషల్ డివిజన్స్ ఉన్నాయి. సో ఫాలోయింగ్ 2 cities వర్ అన్ ఎక్సెప్షన్ టు దిస్ ఫ్యూచర్. సో ఈ అన్ని సిటీస్లో కూడా చాన్హుదారో డోలవీరా మాత్రం డిఫరెంట్గా ఉండేదంట ఫ్రెండ్స్. ఏ విధంగా? చాన్హుదారో వచ్చేసి ఇక్కడ నగర విభజన అనేది స్పష్టంగా లేదనమాట. ఇప్పుడు ఎగువ నగరం చుట్టూ కోట నిర్మించడం, కోట లేని ఏకైక నగరం ఏదంటే చాన్హుదారో, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. అలాగే డోలవీరా అంటే పేరులోనే వీరత్వం ఉంది. అన్నీ 2 టౌన్స్గా అంటే అప్పర్ అండ్ లోయర్గా ఉంటే ఇది మాత్రము అప్పర్, లోయర్, మిడిల్ సిటీగా వాళ్ళు డిస్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళు 3 సిటీస్కి అలా కట్టుకున్నారనమాట. నెక్స్ట్ గ్రిడ్ ప్యాటర్న్, డ్రైనేజ్ సిస్టమ్, వాళ్ళ హౌసెస్ ఎలా నిర్మించుకున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గ్రిడ్ ప్యాటర్న్, వాళ్ళ యొక్క గ్రిడ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే వంకర్లు లేకుండా స్ట్రైట్ వితౌట్ కర్వ్స్, అంటే వంకలు ఏమీ లేకుండా ఇట్లాగా మనం తిరుపతి అలా చూస్తాం. తిరుపతి మనం ఎక్కేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు కొండపైకి వెళ్ళేటప్పుడు ఇట్లా వంకర్ ఇట్లా స్ట్రైట్ కర్వ్స్ ఉంటాయి. అలా కర్వ్స్ లేకుండా స్ట్రైట్గా కట్టుకునేవాళ్ళు. అంటే 90 degrees యొక్క అనుసరించి 90 degrees కోణంలో అన్నీ అనమాట. మనం చూడడానికి ఎలా ఉండేదంటే ఒక చెస్ బోర్డ్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ నగరాలన్నీ ఇప్పుడు పైనుంచి చూస్తుంటే డ్రోన్ క్యామ్స్ అలా పైనుండి చూస్తే చదరంగపు బల్ల అంటే ఒక చెస్ బోర్డ్ లాగా కనిపించేదంట. అలాగే హర్యానాలోని బల్వాని, అంటే ఇప్పుడు బన్వాలి ఉంది కదా ఫ్రెండ్స్. సో బన్వాలి అన్న ఎక్కడుంది? హర్యానా ఉంది. ప్రజెంట్ హర్యానా ఉన్న ప్లేస్లో బన్వాలి అనమాట. సో ఆ బన్వాలీలో తప్పించి గ్రిడ్ సిస్టమ్ అంతా కూడా అన్ని ప్లేసెస్లో చాలా బాగుండేదండి ఫ్రెండ్స్. బన్వాలి అంటేనే వాలిపోయినట్లు ఉంటుంది, అంటే మంచి నిర్మాణం లేదని అర్థం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అనదర్ సిగ్నిఫికెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూసుకుంటే ఇప్పట్లో లాగానే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బయట డ్రైనేజ్కి వాళ్ళు ఇవి చిన్నటువంటి ఒక పైప్స్ అవన్నీ కూడా బయటికి పెట్టుకునే వాళ్ళు. అక్కడ నుంచి పెద్ద డ్రైనేజెస్ అన్నీ, సో ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న డ్రైనేజెస్ అన్నీ ఒక దగ్గర కనెక్ట్ అయ్యి ఒక పెద్ద డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్షన్ ఇచ్చుకునేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అప్పటి నుంచే వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకున్నారు. ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. సింధు ప్రజలు తమ ఇళ్లకు కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేసుకున్నారంట ఫ్రెండ్స్. బహుశా దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా ఏవి రాకుండా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అని మన యొక్క ఆర్కియాలజిస్టుల యొక్క అభిప్రాయం. ఒక్క లోతాల్లో మాత్రమే ఇళ్ళు, తలుపులు, కిటికీలు ప్రధాన రహదారి వైపు ఉంటాయి ఫ్రెండ్స్. సో బన్వాలీలో ఏంటి? బన్వాలి ఒక్క దాంట్లోనే మంచి ఆధునిక నిర్మాణం అనేది ఉండదు. మరి లోతాల్లో ప్రధాన రహదారి వైపు లోతాల్లో మాత్రమే ఇళ్ళు ఉంటాయి. బన్వాలీలో ఆధునిక నగర నిర్మాణం అనేది ఉండదు. సో అవి 2 ఈజీగా గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ సింధు ప్రజలు, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు అకార్డింగ్ టు ఆర్ఎస్ శర్మ. సో కమింగ్ టు ద సోషల్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. యాక్చువల్లీ యొక్క సోషల్ సిస్టమ్కి సంబంధించి కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు, ప్రాపర్ ఎవిడెన్సెస్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. సో మన యొక్క ఆర్కియాలజిస్టులు ఈ యొక్క ఎక్స్కవేషన్స్ ద్వారా, సో వాళ్ళు ఇంకా అధ్యయనం చేసిన తర్వాత, అంటే హైపోథెసిస్ ద్వారా, అంటే హైపోథెసిస్ మీన్స్ పరికల్పన, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఏమీ లేకుండా కొన్ని సిద్ధాంతాలు యూజ్ చేసి ఆ విధంగా వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం అబౌట్ సోషల్ సిస్టమ్. అకార్డింగ్ టు జాన్ మార్షల్. సో జాన్ మార్షల్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో చూసాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వర్క్ చేసినటువంటి అతను డైరెక్టర్ జనరల్. సో జాన్ మార్షల్ అతని అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఎక్కువగా మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది అని చెప్పారు. సో ఎక్కువగా మాతృస్వామ్య వ్యవస్థ అంటే లేడీస్దే అధికంగా ఎక్కువగా మంచి పవర్ ఉంది అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క ప్రధాన దైవం అంతా కూడా మాతృదేవత కావడం. సో త్రవ్వకాల్లో ఎక్కువగా దేవుని బొమ్మలు, స్త్రీమూర్తుల బొమ్మలే అధికంగా కనిపించడంతో వాళ్ళ యొక్క మహిళా ఆధిపత్యం ఒకటి ఉండవచ్చు అని చెప్తున్నారు. అలాగే మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చూసాం, కుల వ్యవస్థ, కులమతపరమైనటువంటి ఎటువంటి విభేదాలు అనేది లేకపోయినా సామాజికంగా ఆర్థికపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఎందువల్ల ఆ సామాన్యులందరూ కింద దిగువ నగరంలో ఉన్నవాళ్ళు యాజ్ వెల్ యాజ్ రిచ్ క్లాసెస్ అందరూ కూడా ఎగువ నగరంలో సిటాడల్లో నివసించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆర్థికపరమైనటువంటి వాళ్ళకి పూర్, లో క్లాస్, రిచ్ క్లాస్ అని చెప్పని విభేదాలు చూపించారు. కానీ కులమతపరమైనటువంటి విభేదాలు లేవని తెలుస్తుంది వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థలో.
అలాగే అప్పటి నుంచే ప్రజలు నూలు మరియు ఉన్ని దుస్తులను ధరించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పట్టు వస్త్రాలకు సంబంధించి ఆధారాలు ఏవి కూడా లేవని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో దెర్ ఈస్ నో ఎవిడెన్సెస్ ఆఫ్ సిల్క్ క్లాత్స్ కానీ, సో ఉలెన్ క్లాత్స్, కాటన్ క్లాత్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ మాంసాహారులు చేపలు యాజ్ వెల్ యాజ్ జంతువులు వాటన్నిటిని భుజించగా, ఇక శాకాహారులు అందరూ కూడా కాయగూరలు, పండ్లు ఇవన్నీ తినేవారు. అప్పుడు ఎక్కువగా ఏంటి, వీట్ బార్లీనే ఫ్రెండ్స్. 12,000 BC నుంచి కూడా మొట్టమొదటిగా ఎక్కువ ఫస్ట్ పండించింది మన ఇండియాలో ఫస్ట్ పండించినటువంటి పంటలు కూడా ఏవంటే వీట్, బార్లీనే ఫస్ట్ పండించారు. నెక్స్ట్ హరప్పన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాషనబుల్. సో హరప్పన్స్ చాలా అలంకార ప్రియులు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా సౌందర్య సాధనాలు. సో లిప్స్టిక్స్, జమ్ స్టోన్తో తయారు చేసినటువంటి రంగురంగుల వైడూర్యాలు, బంగారం, వెండి, వివిధ రంగుల వైడూర్యాలు, దువ్వెనలు, కాటుకలు, సో లిప్స్టిక్స్ అవన్నీ కూడా వాళ్ళకి లభ్యమయ్యాయంట ఫ్రెండ్స్. ఐలైనర్స్, లిప్స్టిక్స్, కోమ్స్, మిర్రర్స్ ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ సోషల్ సిస్టమ్. అండ్ కమింగ్ టు దిస్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి నలుగురు ఆర్కియాలజిస్టులు 4 విధాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకరు డిడి కౌశాంబి, అండ్ ఇంకొకళ్ళు ఏడి బాష్యం, అండ్ ఇంకొకళ్ళు గార్డెన్ చైల్డ్, వన్ ఈజ్ ఆర్ఎస్ శర్మ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను అండర్లైన్ చేయలేదు, వేరే నేమ్ ఇవ్వడం. ఆర్ఎస్ శర్మ, ఇట్స్ నాట్ డిడి కౌశాంబి. సో డిడి కౌశాంబి ఒపీనియన్ని రిజెక్ట్ చేశారు ఆర్ఎస్ శర్మ. సో అకార్డింగ్ టు డిడి కౌశాంబి అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. సో నేను డిడి తీసానండి, నా పేరు శర్మ, సో నేను డీడీ తీశాను, గుర్తుపెట్టుకోండి ఆ విధంగానే. సో డీడీ తీసినటువంటి శర్మ ఇది ఏ లాంగ్వేజ్లో, ఏ భాషలో ఉంది, సో ఏ భాషలో ఉందని చెప్పని గార్డెన్లో ఉన్నటువంటి తన చైల్డ్ దగ్గరికి వెళ్ళాడు టెస్ట్ చేయడానికి. సో డీడీ తీసి ఆర్ఎస్ శర్మ ఇది ఏ భాషలో ఉంది అసలు రిసిప్ట్ అనేది గార్డెన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చైల్డ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో డిడి కౌశాంబి ఏం చెప్పారంటే ఇది థియోక్రటిక్ స్టేట్ అని చెప్పారు, అంటే మతపరమైన రాజ్యం. సో పురోహితులు పాలించారని అభిప్రాయపడ్డారు. పురోహితులు పాలించి ఉండవచ్చు. సో మతపరంగా ఇప్పుడు వాళ్ళే హైయెస్ట్లో ఉన్న వాళ్ళు పాలించి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఈ డిడి కౌశాంబి వివాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ఎస్ శర్మ అనే ఆర్కియాలజిస్ట్ కొట్టిపడేయడం జరిగింది. హూ టోల్డ్ 2500 BC to 750 BC యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కొనసాగింది అని చెప్పినటువంటి ఆర్ఎస్ శర్మ డిడి కౌశాంబి యొక్క వివాదనలు కొట్టిపడేసి అది మతపరమైనటువంటి రాజ్యం కాదు, మతపరమైనటువంటి రాజ్యం అసలు కాదు, ఇది వ్యాపార వాణిజ్యాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందువల్ల మన లాస్ట్ పార్ట్లో చెప్పుకుంది చూస్తే 4000 సీల్స్ ముద్రికలన్నీ కూడా వాళ్ళ యొక్క ట్రేడ్ రిలేషన్స్ అన్ని గురించి చెప్తున్నాయి. అంటే దేనికి, వాళ్ళ వ్యాపార వాణిజ్యానికి, అంటే వాళ్ళ ట్రేడ్ అండ్ కమర్స్కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, గూడ్స్ వాటన్నిటికి సంబంధించి. సో అందువల్ల ఇది మతపరమైన రాజ్యం అయితే కాదు, కేవలము సెక్యులర్ స్టేట్, అంటే ట్రేడర్స్ పాలించి ఉండొచ్చు అని అన్నారు. సో డిడి కౌశాంబి ఏం చెప్పారు ఫ్రెండ్స్, పురోహితులు ప్రీస్ట్ పాలించి ఉండొచ్చు, ఇది మతపరమైన రాజ్యం. అంటే ఆర్ఎస్ శర్మ అదంతా కొట్టిపడేసి లేదు, ఇది మతపరమైన రాజ్యం కాదు, సెక్యులర్ స్టేట్, అంటే ట్రేడర్స్ పాలించి ఉండొచ్చు అని చెప్పారు. కానీ యాజ్ పర్ ద ఏఎల్ భాష్యం ఒపీనియన్, సో ఏఎల్ భాష్యం ఒపీనియన్ ప్రకారం ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నారు. సో భాష అని గుర్తుపెట్టుకుంటే, సో భాష అనేది ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అలా, సో హిందీ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా ఇంటర్నేషనల్ వైడ్ కదా. సో మనం ఇప్పుడు ఇంగ్లీష్లోనే చదువుతున్నాం కదా చూసి. సో భాష సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టుకోవచ్చు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే గార్డెన్ చైల్డ్. సో గార్డెన్ చైల్డ్ ఏం పెట్టాడు, మున్సిపల్ కార్పొరేషన్ ఉండొచ్చు, మున్సిపల్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు అని చెప్తాను. చైల్డ్ అంటే చిన్నవాళ్ళు కదా. సో చిన్నవాళ్ళు ఏంటి, స్థానికంగా చిన్నగా ఆలోచించారు, ఏమని, మున్సిపల్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పని. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎకానమీ గురించి చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది, ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, వ్యాపార వాణిజ్యాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. వ్యవసాయం. సో అగ్రేరియన్ ఎకానమీ ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే వాళ్ళు వీట్, బార్లీ, ఫ్రూట్స్, మస్టర్డ్, సీసమ్, చాలా రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా పండించారని తెలుస్తుంది. సో రైస్ అదంతా కూడా దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళది అగ్రేరియన్ ఎకానమీ అని అర్థమవుతుంది. అగ్రేరియన్ అంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని అర్థమవుతుంది. సో ఆర్థిక వ్యవస్థకి ఇంపార్టెంట్ క్రాప్స్ ఏవి హెల్ప్ అయ్యాయి, వీట్, బార్లీ, కాటన్, మస్టర్డ్, సీసమ్, మెనీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా
వాళ్ళకి హెల్ప్ అయ్యాయి అని చెప్తున్నారు. అలాగే ట్రేసెస్ ఆఫ్ రైస్, సో వాళ్ళకి వరికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కువగా లభించలేదంట. సో కొన్ని లభించాయి, కొంత మాత్రమే, అంటే విస్తారంగా, అంటే ఇప్పుడు వీటి బార్లీ పండించినంత అయితే, ఇప్పుడు అన్నం ఎక్కువ అందరం తింటాం కదా వరన్నం, సో అంత ఎక్కువగా విస్తారంగా పండించలేదు, కానీ కొంచెం రైస్ అనేది పండించినట్లు కూడా ఆధారాలు అయితే ఉన్నాయి. లోతాల్లో బియ్యపు గింజ మరియు రంగాపూర్లోని గుజరాత్, రంగాపూర్ మనం గుర్తుపెట్టుకున్నాం, లాస్ట్ మేజర్ సిటీస్లో చూసాం కదా రంగాపూర్. పూర్ అంటే ఎక్స్కవేటర్ ఏం పెట్టుకున్నాం, వాట్స్, ఎక్కడ వాట్స్ బాదర్, సో బాదర్ అనేటువంటి రివర్ దగ్గర అక్కడ కనిపించాయి అని చెప్పుకున్నాం గుజరాత్. సో ఏంటి పూర్, రంగాపూర్లో పూర్ అయినటువంటి వల్ల వాట్స్, మిస్టర్ వాట్స్ ఇస్ ఎక్స్కవేటర్ ఆఫ్ రంగాపూర్. సో రంగాపూర్లోని గుజరాత్లో వరి పొట్టు అనేది లభ్యమైంది అని చెప్తున్నారు. ఇక సింధు ప్రజలకు నాగలి పరిజ్ఞానం ఉందని త్రవ్వకాల్లో నిరూపించింది. సో బన్వాలీలో టెర్రకోటతో కాల్చినటువంటి నాగలి బొమ్మ, కాలిబంగన్లో నాగలితో చేసినటువంటి భూమి, నాగలతో దున్నినటువంటి భూమి అనేది లభించాయని చెప్పి మనం ఆల్రెడీ ముందు దాంట్లో చదువుకున్నాం. కాలిబంగన ఖాళీగా ఉంది, ఏం దొరికింది, నాగలతో దున్నిన భూమి, హోమగుండాలు ప్లస్ జంతుబలులకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు బయటపడ్డాయని చెప్పుకున్నాం, ఖాళీగా ఉంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం భారతీయులకు గుర్రం తెలియదు, ఆర్యులే గుర్రాన్ని ప్రవేశపెట్టారని అభిప్రాయం ఉండేది. సో కాదు, సింధు ప్రజలు కూడా గుర్రాన్ని యూజ్ చేశారు అని సర్కోడోడాలో మనం చూసాం గుజరాత్లో. అలాగే ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటే ఎక్కువగా వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, లోహ పరిశ్రమలు. సో సింధు ప్రజలు ఎక్కువగా రాగి మరియు కాంస్యంతో అనేక రకాలైనటువంటి ఆయుధాలు, అనేక రకాలైనటువంటి పనిముట్లు ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో దే మేడ్ వెపన్స్ అండ్ టూల్స్ విత్ కాపర్ అండ్ బ్రాంజ్. ఎక్కువగా ఐరన్ అనేది అప్పటికి వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. సో ఐరన్ అనేది తెలియదు, మేబీ బిట్స్ ఇలా రావచ్చు. ఐరన్ ఇప్పుడు హరప్పన్స్ యూజ్ చేశారా లేదా, సో సింధు ప్రజలు యూజ్ చేశారా లేదా, సో వాడుకలో ఉందా లేదా అని. సో ఐరన్ అనేది వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. అలాగే జ్యువెలరీ మేకింగ్, ఆర్నమెంట్స్ చేయడానికి, సో బీడ్స్, షెల్స్ అవన్నీ కూడా రాగితోటి యాజ్ బ్రాంచ్ అంటే కాంస్యంతో యూజ్ చేసేవాళ్ళు. పాటరీ, టెర్రకోటా వర్క్స్ అవన్నీ కూడా. అలాగే ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఇవి మాత్రమే ఉండే ఫ్రెండ్స్. షిప్ బిల్డింగ్ యాక్టివిటీ వాస్ ఫౌండ్ ఇన్ లోతాల్. మనం ఆల్రెడీ లోతాల్లో చూసాం కదా ఓడర్ రేవ్ బయటపడింది అని చెప్పని. సో అది. So the bead and shell making industries were found at Chandhudara, Dolavira and Lothal. మనం ఆల్రెడీ లాస్ట్ స్లైడ్లో చదువుకున్నాం. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో వ్యాపార వాణిజ్యాలు. సింధు ప్రజలు కొనసాగించినటువంటి అంతర్గత మరియు అంతర్జాతీయ వ్యాపారము సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువగా మరింత బలోపేతం చేసేందుకు హెల్ప్ అయింది ఫ్రెండ్స్. సో అంతర్గతంగా, అంతర్జాతీయంగా, సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. హియర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ మీన్స్, సో ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ఏ కంట్రీ, సో విత్ ఇన్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని వాళ్ళు చేసేదాన్ని ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఎక్స్టర్నల్ ట్రేడ్ మీన్స్ ఇప్పుడు మెస్మెటోమియన్ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయన్నారు కదా, వ్యాపార వాణిజ్య సంబంధాలు. సో ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, అక్కడ నుంచి ఇక్కడికి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపిస్తే దట్ ఈస్ వాట్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. మన కంట్రీలోనే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగితే ఇంటర్నల్ ట్రేడ్ ఫ్రెండ్స్. అలాగే అంతర్గత వ్యాపారం ఈ ప్రధానంగా ఎడ్లు బండ్లు, నదుల పైన పడవల ద్వారా అనేది కొనసాగిందని చెప్తున్నారు. సో బుల్లెట్ కార్ట్స్, ఇప్పుడు ఇంటర్నల్ అయితే బుల్లెట్ కార్ట్స్, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇప్పుడు వేరే దేశానికి అలా పంపించేటప్పుడు, వేరే సివిలైజేషన్ అంటే వేరే ప్లేస్కి అలా పంపించేటప్పుడు పడవల ద్వారా ఓడరేవ్ అనేది కూడా బయలుపడిందని చెప్పుకున్నాం. సో ఆ విధంగా పడవల ద్వారా పంపించేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ యొక్క సమకాలీన నాగరికతలో మెస్మెటోమియాతో మాత్రమే సింధు ప్రజలు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈజిప్టియన్ అలాగే చైనీస్ సివిలైజేషన్తో లేవని చెప్పి మనం ఆల్రెడీ చూసాం ఒకసారి. సింధు నాగరికత యొక్క చిత్రలిపి కలిగినటువంటి ముద్రలు మెస్మెటోమియాలోని అనేక నగరాల్లోనూ మరియు మెస్మెటోమియాకు చెందిన ముద్రికలు మొహంజోదారోలను కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు మనకి చెప్పారు కదా, ట్రేడ్ అండ్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మెస్మెటోమియన్ సివిలైజేషన్కి. అంటే దానికి ఆధారాలు అనేది మనకి తెలియాలి కదా, అసలు ఎందుకు వాళ్ళు అలా అనుకున్నారు అంటే, మన యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఆ ముద్రల్లో యూజ్ చేసిన పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఫ్రెండ్స్. ఆ ముద్రల్లో ఏం యూజ్ చేశారంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్తో రాసినటువంటి ముద్రలు మెస్మెటోమియా వాళ్ళ సీల్స్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనూ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళు ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ఆ సీల్స్, ఆ బ్రాండ్ సీల్స్ యూజ్ చేస్తారు కదా. సో యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి అని మనకి తెలుస్తుంది.
అలాగే క్యూనిఫామ్ లిపిలో వ్రాయబడినటువంటి మెస్పటేమియా శాసనాలు. సో మెస్పటేమియన్ ఇన్స్క్రిప్షన్స్ ఎందులో ఏ లిపి ఫ్రెండ్స్? క్యూనిఫామ్ లిపి, క్యూనిఫామ్ ఇన్స్క్రిప్షన్. అలాగే సింధు వాళ్ళు యూజ్ చేసింది పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ యూజ్ చేశారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సింధు ప్రజలు ప్రధానంగా పత్తి, నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు, పూసలు, గవ్వలతో చేసినటువంటి ఆభరణాలు, ఏనుగు దంతాలతో చేసినటువంటి వస్తువులు అంటే ఐవరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేసుకునేవారు. అలాగే బంగారం, వెండి, రాగి, తగరము, విలువైన వైడూర్యాలు, జమ్ స్టోన్స్, ఇవన్నీ కూడా దిగుమతి చేసుకునేవారు. ఇంపోర్ట్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, కాపర్, టిన్ అండ్ ప్రీషియస్ స్టోన్స్. అలాగే ఎక్స్పోర్ట్స్ వచ్చి, ఇంపోర్ట్ అంటే మనం దిగుమతి చేసుకోవడం, అంటే మనం వేరే ప్లేస్ నుండి మనం తెచ్చుకోవడం. ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇంకొకరికి పంపించడం. దిస్ ఈజ్ అబౌట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్రెండ్స్. సో ఆర్థిక వ్యవస్థ గురించి. రిలీజియస్ బిలీఫ్స్, మత విశ్వాసాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి ప్రధాన దైవం మాతృదేవత లేదా మాతృదేవత ఎక్కువగా ఉండేదంటే లేడీని కొలిచేవారు. వీరి యొక్క ప్రధాన దైవం. టెర్రకోటతో చేసినటువంటి మాతృదేవత విగ్రహాలు కనిపించాయంట అనేక చోట్ల. వీరు పూజించేటువంటి ఇంకొక దైవం పశుపతి మహాదేవ ఫ్రెండ్స్. సో వీరు పూజించేటువంటి ఇంకొక దైవం ఎవరంటే పశుపతి మహాదేవ. హియర్ పశుపతి మహాదేవ. మొహంజదారోలో లభ్యమైనటువంటి ఒక చతురస్రాకార ముద్రిక పైన ఈ దేవుని ప్రతిమ అనేది ఉంటుందంట ఫ్రెండ్స్. అలాగే పశుపతి మహాదేవుని ఇరువైపులా ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగపు బొమ్మలు ఉండగా పాదాల దగ్గర 2 జింకలు చూపించబడ్డాయి అని చెప్తున్నారు. ఈ దైవమే తర్వాత హిందూ మతంలో శివుడయ్యాడని జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు ఫ్రెండ్స్. సో పశుపతి మహాదేవ, సో పశుపతి మహాదేవుని రాకగా ఈశ్వరుడిగా, శివుడిగా అయ్యారని చెప్తున్నారు జాన్ మార్షల్. ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ టైంలో. సో నేను మీకు పిక్స్ చూపిస్తాను. పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక, అదంతా కూడా మాతృదేవత యొక్క బొమ్మ, అదంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పిక్స్. సింధు ప్రజలు ఎక్కువగా వీరు ఎద్దు, పాము, చెట్లు, పావురాలన్నింటినీ కూడా పూజించేవారు. జంతు బలులతో కూడినటువంటి యజ్ఞ యాగాదులు అవన్నీ కూడా నిర్వహించారు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే, ఎందుకంటే వాళ్ళకి బయటపడినటువంటి తాయెత్తులు, ఎక్స్కవేషన్స్లో బయటపడినటువంటి తాయెత్తులు చూసుకుంటే వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువగా పాటించేవారని కూడా తెలుస్తుంది. అండ్ మెనీ లింగాస్ మేడప్ ఆఫ్ స్టోన్స్ వర్ ఆల్సో ఫౌండ్ దేర్. సో చాలా లింగాస్ అన్నీ కూడా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అసలు ఎందుకు అంతమైంది? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎందుకు అంతమైంది? 2500 BC టు అంటే దాదాపుగా 7 శతాబ్దాల పాటు కొనసాగినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అంతమైంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్ఎస్ శర్మ ఎవరు ఫ్రెండ్స్? 2500 BC టు 1750 BC వరకు మధ్యలో ఈ యొక్క సింధు నాగరికత కొనసాగింది అని చెప్పినటువంటి ఆర్కియాలజిస్ట్. సో అంతానికి ఖచ్చితమైన కారణాలు మాత్రం లభించడం లేదు. పండితులు ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మార్టిమర్ వీలర్. సో ఫస్ట్ మార్టిమర్ వీలర్ ఏం చెప్తున్నారంటే ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైంది అని చెప్తున్నారు. సో ఆర్యులు వాళ్ళని ఓడించి దండయాత్రల వల్ల సో వాళ్ళని అంతం చేశారని చెప్తున్నారు. ఎవరు ఫ్రెండ్స్? మార్టిమర్ వీలర్. సో మార్టిమర్ వీలర్ ఏం చెప్పారు? ముందు ఆరిజిన్ గురించి ఏం చెప్పారు? సింధు ప్రజలు మెస్పటోమియన్ సివిలైజేషన్ నుంచి వలస వచ్చారని చెప్పారు. అంతేకాకుండా ఆర్యుల దండయాత్ర వల్ల సింధు ప్రజలు అంతమై ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ జిఎఫ్ డేల్స్ వచ్చేసి ఇప్పుడు మనం మొహంజదారోలో చూసుకున్నట్టయితే 7 సార్లు వరదలు వచ్చి రీకన్స్ట్రక్ట్ అయింది సిటీ అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే సింధు నాగరికత ఎక్కువగా వరదల వల్ల నాశనం అయిపోయి ఉండొచ్చు, వరదల వల్ల అంతమైపోయి ఉండొచ్చు సింధు నాగరికత అని జిఎఫ్ డేల్స్ చెప్తున్నారు. డేల్స్ తేల్చి చెప్తున్నారు. నెక్స్ట్ రాబర్ట్ ఎల్ రైక్స్. సో రాబర్ట్ ఎల్ రైక్స్ ఏం చెప్తున్నారు? భూకంపాల వల్ల ఈ నదుల్లో ప్రవహించేటువంటి నీరు నగరాల్లోకి వచ్చి భూకంపాల ద్వారా సో ఆ విధంగా చనిపోయి ఉండొచ్చు అని ఎవరు చెప్తున్నారు ఫ్రెండ్స్? రాబర్ట్ ఎల్ రైక్స్. రైక్స్ అంటే ఇప్పుడు అంటే రైడ్ తీసుకోవచ్చు, వాటర్ రైడ్. సో ఆ విధంగా రాబర్ట్ ఎల్ రైక్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్టి లాంబ్రిక్ ఏం చెప్తున్నారు? నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల సో change course of the rivers. So course of the rivers cast. So change course of the rivers. So Robert రైక్స్ ఏం చెప్పారు? టెక్టోనిక్ యాక్టివిటీ వల్ల. నెక్స్ట్ డాక్టర్ అగర్వాల్. సో డాక్టర్ అగర్వాల్ ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్? నీటి కొరత వల్ల చనిపోయారని చెప్తున్నారు. సో డ్యూ టు డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్.
సో మీరు ఇదంతా అంతా గుర్తుపెట్టుకొని ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. అండర్లైన్ చేసినట్టు జీ ఆఫ్ డేల్స్ ఏం చెప్తున్నారు, ఫ్లడ్స్ వల్ల డెస్ట్రాయ్ అయిందని చెప్తున్నారు. సో మార్టిమర్ వీలర్ వచ్చి ఇన్వేడింగ్ ఆఫ్ ఆరియన్స్. సో మీరు ఏదైనా నోట్స్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలని మార్టిమర్ వీలర్ ఎదురు ఇన్వేడింగ్ ఆరియన్స్ అని పెట్టుకోండి. జీ ఆఫ్ డేల్స్ ఎదురు ఫ్లడ్స్, డ్యూ టు ఫ్లడ్స్. అలాగే రాబర్ట్ ఎల్ రైక్స్ ముందు టెక్టోనిక్ యాక్టివిటీ అంటే నెక్స్ట్ హెచ్టి లాంబ్రిక్ చేంజ్ కోర్స్ ఆఫ్ ది రివర్స్ అంటే ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల. టెక్టోనిక్ యాక్టివిటీ మీన్స్ భూకంపాలు అట్లా రావడం వల్ల. డాక్టర్ అగర్వాల్ వచ్చేసి ఏకంగా నీటి కొరతే ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫెయిర్ సర్వీస్ అనేటువంటి పర్సన్, ఫెయిర్ సర్వీస్ అనేటువంటి ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే తను రాసిన ప్రీ హిస్టారిక్ ఇండియా అనే గ్రంథంలో పర్యావరణ కారణాల వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏం కారణాలు ఫ్రెండ్స్, పర్యావరణ కారణాలు. సో డ్యూ టు ఇంక్రీజ్డ్ ద ప్రెషర్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. సో ఇప్పుడు వాళ్ళు చెట్లు కానీ ఇప్పుడు బంగారం తయారు చేసుకోవడానికి కానీ ఏదైనా తయారు చేయడానికి కానీ ఏదైనా కట్టడాలు కానీ ఇప్పుడు డిఫారెస్టేషన్ వల్ల చెట్లు నరకడం, సో దానివల్ల యానిమల్స్ని దూరం ప్లేసెస్కి తీసుకెళ్ళి మేపడానికి తీసుకెళ్ళినప్పుడు దూరం ప్లేసెస్కి తీసుకెళ్ళడం. సో ఆ విధంగా ఈ యొక్క ఫుడ్ రీసోర్సెస్ వల్ల న్యాచురల్ రీసోర్సెస్ వల్ల సాయిల్ ఎరోషన్ డ్యూ టు డిఫారెస్టేషన్ ఈ యొక్క సింధు నాగరికత అంతమైందని చెప్తున్నారు. ఎవరు ఫ్రెండ్స్, ఫెయిర్ సర్వీస్. సో ఈ విధంగా 7 దశాబ్దాలకు పైగా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అసలు అత్యంత అద్భుతంగా విరాజిల్లింది అని చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ చూస్తే ఇది గ్రేట్ బాత్ ఫ్రెండ్స్. మొహంజోదారోలో గ్రేట్ బాత్ అనేది కట్టారని చెప్పాను కదా. సో ఈ 2 సైడ్స్ 2 స్టెప్స్ అనేవి ఉంటుంది అండ్ ఈ చుట్టూ మొత్తం కూడా రూమ్స్ అనేవి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కేవలం ఫెస్టివల్స్లోనే ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ విఐపీస్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసేవారు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మదర్ గాడెస్, సింధు ప్రజలు పూజించినటువంటి ప్రధాన దైవము మాతృమూర్తి యొక్క మదర్ గాడెస్. సో ఇది ఫ్రెండ్స్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పశుపతి మహాదేవ. వాళ్ళు పూజించినటువంటి ఇంకొక దైవం ఏంటంటే పశుపతి మహాదేవ. సో దాని చుట్టూ ఈ జింకలు, ఏనుగులు, అలాగే ఖడ్గమృగాలు అవన్నీ ఉన్నటువంటి ఒకటి దొరికింది ఎక్స్కవేషన్స్లో వాళ్ళకి దొరికింది అని కూడా మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ 2. సో ఇంతటితోటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం పూర్తిగా నేర్చుకున్నట్టు ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, మీరు 2 hours 3 hours చదివి కష్టపడే బదులు ఒక 1 hourలోనే మేము షార్ట్కట్ ట్రిక్స్తో దాదాపుగా మీకు అర్థమయ్యేటట్లుగానే చెప్పేందుకు ప్రయత్నించాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ లర్నింగ్ ఎడ్యుకేట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.